రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆనాడు బాబు గారిని చూసిన వెంటనే లేదు కలిసికట్టుగా పోరాడదాం, ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వాన్ని దించే లక్ష్యంతో కలిసికట్టుగా పోరాడదామని ఆనాడు ముందుకొచ్చిన వ్యక్తి పవన్ అన్న. పెద్దలన్నట్టు ఈ వైకాపాలో పేటీఎం బ్యాచ్ ఉందండి. 5 రూపాయలు వాళ్ళకి కొడితే పోస్ట్ పెడతారు. కావాలని మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఎవరు అధైర్యపడదు, జాగ్రత్తగా ఉండండి. ఆ దొంగ పోస్టులు ఎవరైనా పెడితే మీరు ఎట్టి పరిస్థితుల్లో దానిపైన స్పందించద్దండి. 2 పార్టీలు ఒకటే లక్ష్యం, ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అది బాయ్ బాయ్ జగన్ లక్ష్యం. ఆంధ్ర రాష్ట్రానికి క్యాన్సర్ లాగా తినేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టే లక్ష్యం. అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. ఆ సైకో జగన్ని శాశ్వతంగా తాడేపల్లి కొంపలో పెట్టి లాకేసే బాధ్యత తీసుకుందామని ఈ సభాముఖంగా కోరుకుంటూ, పెద్దలన్నట్టు సైకో పోవాలి, ఇంపడట్లా సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్. ఆర్డర్లు ఆపే పరిస్థితి. సిద్ధం, జైలుకి వెళ్లేదానికి సిద్ధం, జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ జగన్ నేను ప్రశ్నిస్తున్నా. ఒక దళిత గలం డాక్టర్ సుధాకర్ లాంటి అనేక దళితులు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. మైనారిటీ బాలిక మిస్బాని ఎలా చంపారో